చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కనుకూరి వీరేశలింగం పంతులు. ప్రస్తుత డిజిటల్ యుగంలో పుస్తక పఠనంపై యువతలో క్రమంగా ఆసక్తి పెరుగుతోందని విజయవాడ గ్రంథాలయ నిర్వాహకులు తెలిపారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వడికించిన తరువాత గ్రంథ పఠనానికి చాలామంది ప్రాధాన్యత ఇస్తున్నారు. తరగతి పుస్తకాలే కాకుండా సమాజానికి ఉపయోగపడే పుస్తకాలను అధ్యయనం చేస్తున్నారు. మార్కుల కోసమో కొలువుల కోసమో కాకుండా తెలియని విషయాలు తెలుసుకోవడం కోసం పుస్తక పఠనం అలవర్చుకుంటున్నారు. పుస్తకాలే కాక వార్తాపత్రికలు చదివే వారి సంఖ్య పెరుగుతోంది. కోవిడ్ తర్వాత బుక్స్ చదివే వాళ్ళ సంఖ్య పెరిగింది. విద్యార్థులే కాదు, గృహిణులు కూడా బుక్స్ బాగా చదువుతూ ఉన్నారు. చిన్నపిల్లలు సైతం కామిక్స్ బుక్స్ తెచ్చుకొని చదువుతూ ఉన్నారు. లైబ్రరీకి వెళ్ళి 100 రూపాయలు కట్టి ఒక నెల చదివే పరిస్థితి కూడా ఏర్పడింది. విజయవాడలో దాదాపు 64 డివిజన్లో గ్రంథాలయాల సంఖ్య చూసుకుంటే చాలా తక్కువగా ఉంది. పుస్తక పఠనం పెరుగుతున్నప్పుడు ప్రభుత్వం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ పుస్తక పఠనాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఈ కరోనా తర్వాత ఎక్కువ పెరిగిందా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ సమయం ఇళ్లలో ఉండవలసి వచ్చిన పరిస్థితుల్లో పుస్తకాలు ఎంతో చక్కటి మిత్రుల్లాగా ఉన్నాయి వాళ్ళకి. ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోనే కాదు, పుస్తకాలు చదివే సంఖ్య పెరిగింది అనే వార్తలు వింటూ ఉన్నాం. అయితే ఇంకా పెరగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్ని కంప్యూటర్లు వచ్చినా ఎన్నొచ్చినా పుస్తకం చదివినటువంటి సాటిస్ఫాక్షను కంప్యూటర్లో చదివితే ఉండదు. అంతెందుకు, అమెరికా లాంటి దేశం ఎంతో అభివృద్ధి చెందింది. బట్ అక్కడ లైబ్రరీలకి తప్పనిసరిగా వెళ్తారు, పుస్తకాలు చదువుతారు.